ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ అధినేత ఆమె తండ్రి కేసీఆర్ ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. తొందరపడొద్దంటూ సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే పార్టీలో తన పరిస్థితి ఏంటంటూ కవిత నిలదీసినట్లుగా సమాచారం. ఇలాగే కొనసాగితే పార్టీ నుంచి బయటకు వెళ్తానంటూ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటు కేసీఆర్ దూతలు దామోదర్ రావు అలాగే గండ్ర మోహన్ రావు ఇద్దరు కూడా కవిత ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. 3 గంటల పాటు కవితను సముదాయించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో తనకు ప్రాధాన్యత లేదంటూ కవిత బాహాటంగా విమర్శలు చేయడం, దీంతో ఒకసారిగా కేసీఆర్ రంగంలోకి దిగి తన కూతురు కవితకు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలిసింది. సర్ది చెప్పినట్టుగా సమాచారం. తొందరపడొద్దని, పార్టీలో ఇబ్బందులు సహజమంటూ అవన్నీ కూడా సర్దుకుపోవాలంటూ సూచించినట్టుగా తెలుస్తోంది. తొందరపడితే పార్టీకి కుటుంబానికి నష్టమంటూ కేసీఆర్ సూచించినట్టుగా సమాచారం. అయితే సముచిత స్థానం ఇవ్వకపోతే పార్టీకి గుడ్ బై చెప్తా అని కవిత ఘాటుగానే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ కలహాల కాపురం కాస్త ఇప్పుడు మరింత రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక కవిత కేసీఆర్ ఫోన్ చేయడంతో, కేసీఆర్ బుజ్జగించడంతో మరి చల్లబడుతుందా? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? కేసీఆర్ దూతలు కవితకు ఎలాంటి అంశాలు వివరించారు? మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కేసీఆర్ తన కూతురు ఎమ్మెల్సీ కవితకు బుజ్జగించినట్టుగా తెలుస్తుంది. ఫోన్లో ఎలాంటి సంప్రదింపులు జరిగాయి? అలాగే కేసీఆర్ దూతలుగా వెళ్ళిన ఇద్దరు ఆమెతో 3 గంటల పాటు చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? కవిత మెత్తబడినట్లేనా? ఎగ్జాక్ట్లీ రామదాస్, గత 1 వీక్ నుంచి ఒక వ్యవహారం నడుస్తోంది. ఏదైతే ఆ లేఖల పర్వం అని చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కవిత తండ్రి కేసీఆర్ కు లేఖ రాసిందో, ఆ లేఖ బయటకు రావడం, బయటకు వచ్చిన తర్వాత కూడా కొంత చర్చ జరిగింది. నిజంగానే కవిత రాసిందా ఈ లేఖ అనేటువంటి చర్చ జరిగింది. ఆ తర్వాత ఊహించని రీతిలో కవిత అమెరికా నుంచి వచ్చి ఆ లేఖ రాసింది నేనే అంటూ ఆమె ఆ లేఖకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఆమె ఒప్పుకోవడం తర్వాత ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందుకు కవిత లేఖ రాసి వచ్చింది, లేఖ వెనుక రహస్యం ఏంటంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రామదాస్ లేఖలో క్లియర్ గా కొన్ని అంశాన్ని ప్రస్తావిస్తుంది. డాడీ అని మొదలుపెట్టి కొంత ఫీడ్బ్యాక్, కొంత నెగిటివ్ క్వశ్చన్స్, కొన్ని పాజిటివ్ క్వశ్చన్స్ అయితే అందులో రాసినట్టుగా మనం చూస్తాము. తెలంగాణ ప్రజలందరూ కూడా చూశారు. సో ఈ నేపథ్యంలోనే కవిత ఇప్పటికే ఒక డిసప్పాయింటెడ్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఆమెకు ప్రయారిటీ తగ్గింది, ఆధిపత్య పోరు పెరిగింది కల్వకుంట్ల కుటుంబంలో అనేటువంటి నేపథ్యంలో ఇక గండ్ర మోహన్, దామోదర్ సమాచారం ఇద్దరి కేసీఆర్ అత్యంత సన్నిహితమైనటువంటి బీఆర్ఎస్ నేతల్ని కల్వకుంట్ల కవిత నివాసానికి పంపించడం తెలుస్తోంది. నిన్న పంపించడంతో పాటు 3 గంటల పాటు మరి ఆమెతో చర్చలు జరిపితే 3 గంటల చర్చల్లో కూడా కవిత ఎక్కడ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్టు తెలియట్లేదు. కేవలం ఆ బీఆర్ఎస్ పార్టీలో నా ప్రాధాన్యత ఏంటి, నాకు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, నాకు నిజంగానే మరి కీలకమైనటువంటి పదవులు ఇస్తారా ఇవ్వరా అంటూ మరి కవిత వాళ్ళని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక ఇలా అయితే కాదని డైరెక్ట్ గా రంగంలోకి కేసీఆర్ దిగారు తెలుస్తుంది. కేసీఆర్ మరి మొదటగా కన్నటువంటి గండ్రమోహన్ కి ఫోన్ చేసి ఆయనతో పాటు కవితకు ఫోన్ ఇస్తే కవితతో మరి కేసీఆర్ మాట్లాడేది తెలుస్తుంది. దాదాపు 3 గంటల చర్చలో కేసీఆర్ 10 నిమిషాలు కవితతో మాట్లాడినటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. 10 నిమిషాలలో ఖచ్చితంగా పార్టీ ప్రతిష్టను దెబ్బతీయద్దు, కుటుంబ అరువును రోడ్డు మీద పెట్టొద్దు, ఖచ్చితంగా మరి సముచితమైనటువంటి న్యాయం ఉంటుందంటూ కవితకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు కేసీఆర్. అయినప్పటికీ కూడా కవిత ఫోన్ లోనే కొంత క్లారిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది. మరి కీలకమైన పదవులు ఇస్తారా ఇవ్వరా, ప్రాధాన్యత ఇస్తారా లేదా, నా భవిష్యత్ కార్యాచరణ ఏంటంటూ కొన్ని డైరెక్ట్ గానే కేసీఆర్ ను తన తండ్రినే ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రామదాస్. సో జూన్ 30 అంటే జూన్ 30-31 లోపు మే 31 అంటే ఈ నెల 31 లోపు కవిత ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కేసీఆర్ నుంచి మళ్ళీ ఎటువంటి స్పందన రాకపోయినా, అక్కడ నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాకపోయినా, కీలకమైనటువంటి పదవుల మీద ఏదైనా అనౌన్స్మెంట్ చేయకపోయినా ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత మాత్రం జూన్ 2 తర్వాత మరి కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం, కొత్త జెండా, కొత్త వ్యూహంతో ఆ జనంలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్టుగా అయితే కొత్త తెలుస్తుంది రామదాస్. సో జూన్ 2 వరకు అయితే వెయిట్ చేయాలి. కల్వకుంట్ల ఆ ఫ్యామిలీలో ఏం జరగబోతుంది, కేసీఆర్ ఫోన్ తో మరి కవిత బుజ్జగింపులు సానుకూలంగా ఉన్నాయా లేవంటే అది మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వచ్చినటువంటి కేసీఆర్ దూతలకు కూడా క్లారిటీ లేదు. కవిత మరి నిజంగా కాంప్రమైజ్ అయిందా లేదా, మరి పార్టీ కొత్త వ్యవహారం సంబంధించిన తెరమికి తీసుకొస్తుందా లేదా అనేది కొంత జూన్ 2 వరకు వెయిట్ చేయాల్సిన సందర్భం కనిపిస్తుంది రామదాస్. మరోవైపు నిన్న ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు ఇస్తే ఆ నోటీసుల పైన కూడా కవిత స్పందించింది. కేవలం రేవంత్ కుట్రపూరితంగానే నోటీసులు ఇస్తున్నారు, మేమందరం కేసీఆర్ సైనికులం, మేము భయపడం కేసులకు అంటూ
కొంత ఆమె రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఓవరాల్ ఎపిసోడ్ చూస్తా ఉంటే మాత్రం కవిత కాంప్రమైజ్ అయ్యే పరిస్థితిలో లేనట్టు కనిపిస్తుంది. కవిత బుజ్జగించినప్పటికీ కూడా ఆమె మరి బుజ్జగింపులకు ఆమె లొంగేటట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రత్యేక ఎజెండాతో కవిత భవిష్యత్తులో కేసీఆర్ కు షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏపీలో వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అన్న చెల్లెలు ఆధిపత్య పోరు కోసం కొట్టడానికి ప్రత్యేక పార్టీ పెట్టిందో షర్మిల సేమ్ యాక్చువల్ గా తెలంగాణలో కూడా కవిత కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశము, ఇండికేషన్స్, సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రామ్దాస్ చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో. రైట్, ఇది కవిత, ఎమ్మెల్సీ కవిత బుజ్జగించేందుకు ప్రస్తుతం కేసీఆర్ రంగంలోకి దిగారు. స్వయంగా ఆయన ఫోన్ చేసి మాట్లాడి తొందరపడొద్దని సూచించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు దామోదర్ రావు, గండ్రమోహన్ రావు లాంటి వ్యక్తులు కేసీఆర్ దూతలుగా కవిత ఇంటికి వెళ్ళి బుజ్జగించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద పార్టీకి నష్టం కలిగే పనులు చేయొద్దంటూ కేసీఆర్ సూచించడంతో అయితే కవిత మెత్తబడిందా లేదా, అసలు కవిత తనకు ప్రాధాన్యత లేకపోతే కనుక ఖచ్చితంగా పార్టీకి గుడ్ బై చెప్పేందుకే రెడీగా ఉన్నానంటూ కేసీఆర్తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.